కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం కమ్యూనిటీ హెల్త్ అధికారులు గత 4 రోజుల నుంచి సమ్మెలు చేస్తున్నారు. ఈ క్రమంలో 357 మంది పాల్గొన్నారు. గత 4 రోజుల నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మోకాళ్లపై నిరసన తెలిపారు ఆయుష్మాన్ కమిటీ హెల్త్ అధికారులు. మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా వర్క్ చేస్తున్నామండి. గత 3 రోజులుగా మేము చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంకా కొనసాగించడానికి మా ఉద్దేశం ఏంటంటే, మేము అడిగిన ఏ డిమాండ్లు కూడా మాకు చాలా అవసరమైనవని మేము అనుకుంటున్నామండి. వీటిలో ముఖ్యంగా ఈ ఈపీఎఫ్ని పునరుద్ధరించాలనుకుంటున్నామండి. ఎందుకంటే మా ఫ్యామిలీస్లో చాలామంది అనారోగ్య పాలైనారు. మా హస్బెండ్లు అలాంటి వాళ్ళకి కూడా స్ట్రోక్లు వచ్చి, హార్ట్ అటాక్లు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కూడా మేము మా కుటుంబాన్ని పోషించుకోలేక, మా పిల్లలకి మేము కావాల్సినవి పెట్టుకోలేక కూడా మా ఫ్యామిలీతో మేము సఫర్ అయిన రోజులు చాలా ఉన్నాయండి. గవర్నమెంట్ వారు దయచేసి వీటన్నిటిని మీరు మీ సానుకూలంగానే మేము అడుగుతున్నామండి. మేమేమి దీన్ని వ్యతిరేకత తీసుకొచ్చి మేమేమి మిమ్మల్ని పేరుగా అడగట్లేదు సార్. దయ ఉంచి మాకు జరగాల్సిన న్యాయాన్ని జరిగించమని అడుగుతాను. ఒక సాటి ఉద్యోగిగా మేము చేస్తున్న పనికి మాకు రేపొద్దున మా భవిష్యత్తు ఎలా ఉంటుంది, మా పిల్లలకి కానీ మా తరాలకు కానీ మేమంటూ ఒకటి ఇవ్వాలంటే, దీనికంటూ ఒకటి గుర్తింపు ఉండాలనేది మేము అడుగుతున్నాం సార్. మాకు దయచేసి మాకు ఇవ్వాల్సినన్ని ఇస్తారని నమ్ముచున్నాం సార్. ఇలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల ఇంకా చెప్పుకోలేని ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారండి. కాబట్టి ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా మీరు విన్నవించుకుని ఈ 7 విషయాల్లో కూడా మాకు న్యాయం జరిగేలా. మరి మేము 4వ రోజున కూడా సమ్మెని ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము. 4 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా మరి మాకు ఎలాంటి రిప్లై అనేది రాలేదు గవర్నమెంట్ నుంచి. అసలు మేము ఎందుకు సమ్మె చేస్తున్నాము అంటే, ముందు మాకు 6 సంవత్సరాలుగా మేము ఈ ఉద్యోగంలో ఉన్నాము. మరి 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పారు. మరి ఇంతవరకు దానికి సంబంధించింది ఏదీ లేదు. ఇయర్ రెన్యువల్ అయితే చేస్తున్నారు కానీ మరి ఎప్పుడు క్రమబద్ధీకరిస్తారనేది మాకు తెలియలేదు. అలాగే మరి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరికీ కూడా 23% హైక్ అనేది ఇచ్చారు. కానీ మా ఒక్క ఫైల్నే మూవ్ చేయలేదు. మరి మాకు ఎలాంటి హైక్ లేదు. మరి మేము కూడా ఎన్హెచ్ఎం కిందే పనిచేస్తున్నాం కదా, మరి మాకెందుకు హైక్ ఇవ్వలేదని మేము అడుగుతున్నాము. అలాగే మరి మాకు ప్రతి మంత్ కూడా ఇన్సెంటివ్స్ శాలరీతో పాటు రావాలి, కానీ ఇన్సెంటివ్స్ అనేది సరిగా రావట్లేదు. అలాగే 15,000 ఇన్సెంటివ్స్కి 11,000 వస్తున్నాయి. కొంతమందికి అయితే ఇంకా అసలు 7,000 వస్తున్నాయి. మరి ఇలా ఎందుకు ఇన్సెంటివ్స్ కట్ చేస్తున్నారు అనేది దానికి పూర్తి వివరణ అనేది మాకు తెలియదు. అలాగే మరి ఈ మంత్ రావాలి, కానీ చాలామంది ఇన్సెంటివ్స్ అనేవి పెండింగ్ ఉండిపోయినాయి. ఎంతోమంది సబ్సిడీస్ కూడా లేక చాలామంది మరి అద్దెకి తీసుకుని ఉంటున్నారు. మరి అద్దెలు సరిగా రావట్లేదు. అలాగే కరెంట్ బిల్లులు కూడా మాకు సరిగా ఇవ్వట్లేదు. మాకు ఒక పర్టికులర్ జాబ్ చార్ట్ అనేది లేదు. మేము ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేస్తూనే ఉన్నాము. అయినప్పటికీ మేము వర్క్ అయితే చేస్తున్నాం కానీ దానికి తగిన గుర్తింపు అనేది మాకు రావట్లేదు.